వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ అండి. మీరు అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూపిస్తాను, కర్రీ వీడియో చూడండి. ఈరోజు టమాటా పప్పు చేసుకుందాము. టమాటా పప్పు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నేను ఈ గ్లాసుడు అయితే పప్పు తీసుకున్నాను. ఈ పప్పు బాగా కడుక్కోవాలండి, 2-3 సార్లు కడగాలి. తర్వాత 1/2 కిలో టమాటాలు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి. అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను, కాస్త చింతపండు కూడా వేస్తున్నానండి. కుక్కర్లో వండుతున్నాను నేను ఈరోజు. టమాటాలు కట్ చేసుకోవాలి. పప్పు కడుక్కొని తెచ్చుకొని ఈ గ్లాస్తో 4 గ్లాసులు అయితే వాటర్ వేయాలండి. 4 గ్లాసులు వాటర్ పోయాలి. ఆ టమాటాలు కూడా కట్ చేసి పప్పులో వేసేయాలి. నేను చూపిస్తాను మళ్ళీ. చూడండి కందిపప్పు కడిగేసి ఒక 4 గ్లాసెస్ అయితే వాటర్ వేసేసానండి. ఈ గ్లాస్తో 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కదా, 4 గ్లాసులు వాటర్ పోసాను. అలాగే టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ టమాటాలు వేస్తున్నాను చూడండి. అలాగే చింతపండు కూడా కడిగి పెట్టుకున్నాను, చింతపండు వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. ఇదిగోండి, అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేశాను. చూడండి, కుక్కర్ మూత పెట్టేశాను కదా. స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగిస్తాను. ఇప్పుడు ఒక 5 to 6 విజిల్స్ అయితే వస్తే పప్పు బాగా ఉడికిపోతుందండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టాను. ఒక 5 to 6 విజిల్స్ అయితే వస్తే బాగా పప్పు ఉడికిపోతుందండి. అప్పుడు మనం పప్పు కాస్త మెదిపి తాలింపు వేసుకుందాము. విజిల్స్ వచ్చేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తానండి. చూడండి, ఆరు విజిల్స్ వచ్చే వరకు పప్పు వండుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీయాలండి. చూడండి, తాలింపుకు కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు,
1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలండి 4 ఎండుమిరపకాయలు తుంచి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు. చూడండి, కుక్కర్ చల్లారిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం పప్పు గుత్తితో ఇలా తిప్పేసుకోవాలి. పప్పు బాగా తిప్పేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే అండి. చూడండి, నేను ఒక 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి కూడా వేసాను తాలింపుకి. వేరే బౌల్ పెట్టాను, స్టవ్ వెలిగించాను, ఆయిల్ వేసాను. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. అలాగే జీలకర్రను, ఆవాలు వేస్తున్నాను. పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. ఈ మిశ్రమాన్ని పప్పులో వేసేస్తున్నానండి. ఇంతేనండి, టమాటా పప్పు తాలింపు కూడా వేసేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా పప్పు చేసుకుంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తే కనుక అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. బెల్ సింబల్ని నొక్కితే కనుక అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి. బాయ్.